ఇంటి దగ్గర డెలివరీ అయిన పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో యూజువల్గా పేషెంటే కాకుండా పేషెంట్తో పాటు ఫ్యామిలీ కూడా దెర్ షుడ్ బి ఎమోషనల్ సపోర్ట్ టు ద పేషెంట్. ఎందుకు అని అంటే డెలివరీ అయిన తర్వాత చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ టైంలో వాళ్ళకి ప్రాపర్ స్లీప్ అవసరము, ప్రాపర్ ఫుడ్ అవసరము, రెస్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే కనీసం ఒక డెలివరీ అయిన పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత 6 to 8 hours వరకు అన్నా సరే పడుకోవాలి. సో బేబీ యూజువల్గా ఏడుస్తూ ఉంటారు, 2 hours కన్నట్టు బేబీ ఏడుస్తున్నప్పుడు సో మదర్ పడుకోలేకపోతారు. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ గెట్ అ బ్రెస్ట్ పంప్. ఒక బ్రెస్ట్ పంప్ తీసుకుంటే అంటే ఇది ఓన్లీ ఫర్ 7 to 10 days వరకు మాత్రమే. సో బ్రెస్ట్ పంప్ తీసుకొని బ్రెస్ట్ పంప్ చేసిన తర్వాత మిల్క్ని మనం 2 to 4 hours వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆ మిల్క్ని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బేబీకి ఫీడ్ చేయొచ్చు. అడిక్వేట్ హైడ్రేషన్ అంటే మినిమం 4 liters ఆఫ్ వాటర్ అయినా తీసుకోవాలి. బికాస్ ఒక మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు యూజువల్గా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మనకి రక్తం గడ్డగట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డెలివరీ అయిన తర్వాత కూడా అవే ఛాన్సెస్ ఉండొచ్చు. సో అందుకోసం దానివల్ల కొంతమందికి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే మనం అడిక్వేట్ హైడ్రేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ 2 hours షార్ట్ ఫ్రీక్వెంట్గా లిక్విడ్ డైట్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. అంటే మినిమం పప్పు కంపల్సరీ తినాలి. చాలామంది ఇంట్లో పప్పు తింటే చీమ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంట్లో పెద్దవాళ్ళు పెట్టారు. బట్ పప్పులో ఉండేది ప్రోటీన్ అండ్ దానివల్ల చీమ అయితే అసలు రాదు. అండ్ టేక్ మోర్ ఆఫ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ మినిమం రోజుకి 3 eggs అయినా సరే తీసుకోండి. అండ్ ఇంటి దగ్గర వూండ్ కేర్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు యూజువల్లీ డ్రెస్సింగ్ ప్యాడ్ పెట్టే పంపించేస్తారు సో దట్ యూ కెన్ హ్యావ్ బాత్. రోజుకి మినిమం 2 times అయినా హాట్ షవర్ తీసుకోండి. తీసుకున్నప్పుడు యూ ఫీల్ వెరీ రిఫ్రెష్డ్ అండ్ మనకి చీమ వచ్చే ఛాన్సెస్, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. మనకి ఎప్పుడైనా బ్లీడింగ్ ఎక్కువ అనిపించింది అని అన్నప్పుడు మాత్రం హాస్పిటల్కి వచ్చి వెంటనే సంప్రదించండి.